తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఈ నామినేషన్ ప్రక్రియ 18వ తేదీన స్టార్ట్ అవ్వబోతోంది. అందులో భాగంగా అందరూ ఉత్సాహవంతులు ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నామినేషన్ ఫారము అసెంబ్లీకి సంబంధించి ఫామ్ 2B, అలాగే అఫిడవిట్ ఫారము ఫామ్ 26ను సెట్స్ ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లో మా డిప్యూటీ తహసీల్దార్ ఒక అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫామ్స్ అన్నీ కూడా ఏమేమి తీసుకొని రావాలి, ఎన్నికల నియమావళి ప్రకారం ఎలాంటి ఫామ్స్ను వాళ్ళు ఫిల్ చేసుకోవాలి అనేది కూడా మేము అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే నేను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కూడా ఎలాంటి దాంట్లో డౌట్స్ ఉన్నా మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటాము. తర్వాత ఫామ్స్ ఫిలప్ చేసేటప్పుడు ఎలాంటి ఖాళీలు వదలకూడదు. ఉన్న వివరాలు ప్రతి వివరము అందులో ఏవైతే అడిగారో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఫామ్స్లో ప్రతిదీ కూడా నోట్ చేయాలి. ఖాళీ వదలకూడదు, డాష్లు పెట్టకూడదు. తెలిస్తే తెలుసని దాని వివరాలు ఇవ్వడము, తెలియకపోతే తెలియదని రాయడము కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాట్ అప్లికబుల్, ఒకవేళ సంబంధించకపోతే నాట్ అప్లికబుల్ అని కూడా రాసి అన్ని గడులను నింపి ఫుల్ చేసి నోటరీ చేసి ఆ ఫామ్స్ను మనకు 18వ తేదీ నుంచి 25వ తేదీ దాకా, అంటే సెలవు దినాల్లో తీసుకోము, వర్కింగ్ డేస్లో 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అంతకు ముందు కానీ 3 తర్వాత కానీ స్వీకరించబడదు. అది నాకు అధికారం లేదు కాబట్టి అది అభ్యర్థులు కూడా దాన్ని అర్థం చేసుకునేసి ముందుగానే వచ్చి మీ అప్లికేషన్స్ని మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చివరి రోజు లాస్ట్ 3 గంటల్లోగా ఒకవేళ 3-4 ఎక్కువ మంది ఒకేసారి వస్తే దాన్ని ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం తప్పకుండా వాళ్ళకి అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా మేము చర్య తీసుకుంటున్నాము. తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియకు వచ్చే వ్యక్తులు బయట ఎలాంటి ఊరేగింపులు చేసుకున్నప్పటికీ మా పరిధి 100 మీటర్ల పరిధికి వచ్చేసరికి ఖచ్చితంగా 3 వెహికల్స్ మాత్రమే పర్మిట్ చేస్తాము. తర్వాత క్యాండిడేట్తో పాటు ఒక 4 మాత్రమే లోపలికి, అంటే ప్రపోజర్స్ రావచ్చు, ఎవరైనా ఇతరులు కూడా తీసుకొని లోపలికి వచ్చి మాకు ఆ ఫామ్స్ సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ మేము చేసిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే మేము వాటిని చూపిస్తూ మీకు చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నామినేషన్ లాస్ట్ డే రోజు 3 గంటల్లోగా వాటిల్లో ఏమన్నా ఉన్నవి సరిదిద్దుకొని ఫ్రెష్ అఫిడవిట్లను, ఫ్రెష్ ఫామ్స్ని మాకు సబ్మిట్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అభ్యర్థికి 4 సెట్ల వరకు వేసుకోవడానికి పరిమితి ఉంది. అలాగే 2 నియోజకవర్గాలకు మించి అతను పోటీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో తన ఓటు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అది తీసుకొని మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్స్ అసెంబ్లీకి సంబంధించినంత వరకు అందరికీ కూడా 10,000 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు సగం అమౌంట్ 5,000 రూపాయలని వాళ్ళు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మేము మా సైడ్ నుంచి మేము సహకరిస్తాము. మీకు ఏదైనా వచ్చేసరికి అన్ని గుర్తింపు పొందిన పార్టీలు ఒక ప్రపోజర్ సరిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఓటర్ అయి ఉండాలి. అదే అన్రికగ్నైజ్డ్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళు వచ్చేసి 10 మంది ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళను ప్రపోజర్స్గా అందులో చేయించి మాకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.